హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ రాథోడ్ అనాథ శరణాలయానికి వచ్చి పిల్లలకి కొత్త బట్టల్ని ఇస్తారు. రాజుగారు అదంతా గమనించి బాగీతో, అమ్మ అమరేంద్ర గారు వచ్చారు, మీరు దాక్కోండి అని చెప్పడంతో బాగీ తన రూమ్లోనే ఉండిపోతుంది. ఇంకా అలా అమర్ పిల్లలకి క్లాత్స్ ఇచ్చేసి వెళ్ళబోతుంటే విండోలో నుండి బాగీ అమర్ని చూస్తుంది. ఒక్కసారిగా అమర్ వెనక్కి తిరిగి చూసేసరికి బాగీ దాక్కుంటుంది. ఇంక వెంటనే అమర్ అయితే ఏదో నాకేదోలా అనిపిస్తుంది, బాగీ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు. సార్ ఏమైంది అని రాథోడ్ అడగగానే ఏం లేదు రాథోడ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్ అండ్ రాథోడ్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అంజు ఆరు పాప ఇద్దరు స్కూల్ నుండి బయటకు వస్తుంటే రాథోడ్ ఆరు పాప వైపు చూస్తూ, పాప ఇవాళ కూడా నువ్వు మా ఇంటికి రావాలి అని అంటారు. లేదు అంకుల్, మా మమ్మీ పర్మిషన్ తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్తాను, మా మమ్మీకి చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది ఆరు పాప. పాప ఇవాళ ఆఫ్టర్నూన్ నేను అమరేంద్ర సార్ కలిసి అనాథ శరణాలయానికి వెళ్ళి అక్కడ రాజు తాతే పర్మిషన్ తీసుకున్నాం. ఆయన నిన్ను మా ఇంటికి పంపించడానికి ఓకే అన్నాడు, కాబట్టి నువ్వు ఇవాళ మా ఇంటికి రావాలి పాప అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట అక్కడే నించున్న రాజుగారు. ఇంక వెంటనే అలా అక్కడికి వచ్చి, సార్ ఇవాళ వద్దులేండి సార్, రేపు సంక్రాంతి కదా, రేపు పాపని పంపిస్తాను సార్, నేనే పాపని తీసుకొస్తాను సార్ అని అంటారు. సరే రాజుగారు మీ ఇష్టం, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలందరూ పాప కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు, సరేనా అని అంజుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాథోడ్. ఇంకలా రాజుగారు తాతయ్యని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. పాప బాగీ దగ్గరికి వెళ్తుంది. బాగీ మాత్రం అమర్ ఆలోచనలోనే ఉంటుంది. మమ్మీ ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు బుజ్జమ్మ, అవును ఇవాళ లంచ్ బాక్స్ చాలా ఫుల్గా ఖాళీ అయిందే అని అంటారు. అవును, అంజు అక్క కూడా టేస్ట్ చేసింది, తనకి ఎందుకో ఏదో పేరు చెప్పింది, మిస్సమ్మ అంట, మిస్సమ్మ వండినట్టే ఉందనింది అనేసరికి ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది. ఏంటి మిస్సమ్మ అని అంటే అంజునేనా, అంజు పాపతో ఫ్రెండ్షిప్ చేస్తుందా అని ఒక్కసారిగా స్టన్ అయిపోతుందనమాట అలా బాగి. ఇంకా రాజుగారిని అడిగేసరికి అవునమ్మా, నువ్వు తెలుసుకుంది నిజమే, అమరేంద్ర పిల్లలతోనే పాప ఫ్రెండ్షిప్ చేస్తుంది, విధి మీరు విడిపోదామనుకున్నా మిమ్మల్ని కలుపుతుందమ్మా అని రాజుగారు చెప్తారు బాగీకి. అమ్మా రేపు మార్నింగ్ పండగ కాబట్టి సంక్రాంతి రోజు పాపని ఇంటికి తీసుకురమ్మని అడుగుతున్నారు, ఎలా అయినా తీసుకువెళ్ళాలమ్మా, లేకపోతే పిల్లలు బాధపడతారు అనేసరికి సరే రాజుగారు మీ ఇష్టం, తీసుకువెళ్ళండి, నేను అక్కడికి రాను అని బాగీ పాపం చాలా బాధపడుతూ మళ్ళీ తన పిల్లల్ని ఆరు పాప కలిసినందుకు ఒకవైపు హ్యాపీగా, అమ్ముకేమైనా జరుగుతుందా అని ఒకవైపు బాధగా ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సంక్రాంతి పండుగ రోజు రానే వచ్చేస్తుంది. ఇంకా అనాథ శరణాలయం మొత్తం పచ్చటి తోరణాలు కట్టి హ్యాపీ పొంగల్ అని చెప్పి సంక్రాంతి అని ముగ్గులు వేసి ఇంకా కుండలో మొత్తం చెరుగ్గళ్ళు అవన్నీ తీసుకొచ్చి పెడతారు. పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. అలా ఇంకా ఆరు పాపకు కూడా అమర్ తెచ్చిన కొత్త బట్టలే వేస్తుంది బాగీ. అమర్ తెచ్చిన శారీనే కట్టుకుంటుంది బాగీ. ఇంక తను ఆ శారీని చూస్తూ ఈ కలర్ అంటే ఆయనకి చాలా ఇష్టం, ఈ కలర్నే సెలెక్ట్ చేశారు అని పాపం బాగీ లోపల మురిసిపోతూ ఉంటుంది. మమ్మీ నేను ఇవాళ అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నీకు ఓకే కదా, నీ పర్మిషన్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను కదా అని అంటుంది. ఓకే బుజ్జి తల్లి, జాగ్రత్తగా ఉండాలి సరేనా అని చెప్పి కొత్త బట్టలు వేసి పాపని ఇంటికి పంపిస్తుందన్నమాట బాగీ. కానీ అక్కడ అమ్ముకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకోవాలి స్వామి అని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటుంది బాగీ. ఇది ఇలా ఉండగా పిల్లలందరూ సంక్రాంతికి ముగ్గులు వేసిన తర్వాత ఎప్పుడెప్పుడు బుజ్జమ్మ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అమర్ ఎవరికి చెప్పకపోయినా లోపల అమర్ కూడా ఎప్పుడెప్పుడు ఆరు పాప వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆటోలో రాజుగారు పాపను తీసుకొస్తారు. సో పాప లోపలికి నడుచుకుంటూ వస్తుంటే అమర్ కొనిచ్చిన బట్టల్లోనే పాప రావడంతో అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పిల్లలందరూ కూడా ఎదురు వెళ్ళి బుజ్జమ్మ వచ్చేసావా, మాకెంత హ్యాపీగా ఉందో, నీకోసం మేము చాలా స్వీట్స్ని
చేపిచ్చాం తెలుసా అని చెప్పి పాపకి స్వీట్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా పాపతో ఆడుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తూ చెంబా మనోహరి దగ్గరికి వచ్చి, చూసావా మనోహరి, పండగ రోజు, సంక్రాంతి పండగ రోజు పాప ఇంటికి వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మొన్నేదో ఐడియా అన్నావు అని అంటుంది. ఉంది చెంబా, ఐడియా ఉంది, కావాలంటే అటు చూడు అనేసరికి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నించుంటాడు. ఏంటిది, ఏం జరుగుతుంది అనేసరికి ఆ వ్యక్తి బుట్టలో నుండి ఒక స్నేక్ని తీస్తాడు. ఒక్కసారిగా చెంబా షాక్ అవుతుంది. ఈ స్నేక్ కరెక్ట్గా అమ్మునే కాటేస్తుంది కదా అని అంటారు. మేడం, మీరు ఎవరి చున్నీ అయితే ఇచ్చారో ఆ చున్నీ తాలూకు వ్యక్తినే ఇది కాటేస్తుంది మేడం అని అంటాడు ఆ వ్యక్తి. సరే, ఈ డబ్బులు తీసుకో. ఇవాళ సంక్రాంతి, ఖచ్చితంగా బాగి నా గెస్ ప్రకారం బాగి ఆరు పాపని ఫాలో అవుతూనే వస్తుంది. ఎందుకంటే ఫెస్టివల్ రోజు తన భర్తని తన పిల్లల్ని చూసుకోవడానికి ఎక్కడో దొంగతనంగా దాక్కుని ఉంటుంది. ఇదిగో ఫోన్లో సీసీటీవీలో కనబడుతుంది కదా, బాగి దాక్కుని చూస్తుంది. బాగి కళ్ళ ముందే అమ్ముకి ప్రమాదం జరగాలి, ఈ స్నేక్ వెళ్ళి అమ్ముని కాటేయాలి అని అలా స్నేక్ని గార్డెన్లోకి పంపిస్తుందన్నమాట మనోహరి. ఇంకా పిల్లలందరూ హ్యాపీగా సంక్రాంతి ఫెస్టివల్కి ఆడుకుంటూ గొబ్బెమ్మలు పెడుతూ గొబ్బి పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే టైంకి ఆ స్నేక్ పరిగెత్తుకుంటూ పాక్కుంటూ వచ్చి అమ్ముని కాటేయాలని అలా అనుకునేసరికి బాగి ఏమో అమ్ము అని పాపం చూస్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే తన చేత్తో ఆరు పాప తన చేత్తో ఆ స్నేక్ని గట్టిగా పట్టుకుంటుంది. ఒక్కసారిగా మనోహరి ఫ్యూజ్ అయితే పోతుంది. అమర్ కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. అమర్, రాథోడ్, పిల్లలు, దూరం నుండి చూస్తున్న బాగి అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా పాప అలా స్నేక్ని గట్టిగా పట్టుకొని, నీకెంత ధైర్యం ఉంటే నా అక్కని కాటేయాలని చూస్తావా అని చెప్పి ఇంకా స్నేక్ని తీసుకువెళ్ళి దూరంగా విసిరేస్తుంది ఆరు పాప. ఒక్కసారిగా ఆరు పాప ధైర్యాన్ని చూసి షాక్ అయిపోతారు పిల్లలందరూ. వెంటనే పాప దగ్గరికి వస్తాడు పరిగెత్తుకుంటూ అమర్. పాప, నీకేం కాలేదు కదా, కాలేదు కదా అని అడుగుతారు. లేదండి, నాకేం కాలేదు. అయినా మీరందరూ వెళ్ళి కర్ర తీసుకురావాలి అనుకున్నారు. ఎప్పుడైనా మూగజీవాలని కర్రలతో కొట్టకూడదండి, పాపం మా అమ్మ చెప్పింది. స్నేక్ అంటే నాగదేవత, మనం వాటిని పూజించాలి కానీ వాటిని కొట్టకూడదు. ప్రేమతో ముట్టుకుంటే అవి కూడా మన మాటలు వింటాయి. అలాగే ముట్టుకున్నాను, అది నా మాట వినలేదు, అందుకే విసిరేశాను అని అంటుంది ఆరు పాప. పాప, 5 ఏళ్ల వయసులో నీకు ధైర్యం ఎలా వచ్చింది అని అడుగుతాడు రాథోడ్. ఇదంతా నాకు మా అమ్మ నేర్పించింది అని బాగి పాపం బాగి గురించి చెప్తుంది. అలా ఇంక చూస్తూ ఉంటారు అమర్ అండ్ ఫ్యామిలీ. అయితే ఇంక వెంటనే అలా లోపలికి తీసుకువెళ్తారు పాపని. బాగి త్రుటిలో హమ్ముకి ప్రమాదం తప్పింది, అయినా అంతమంది ఉన్నా ఆ స్నేక్ హమ్ము వైపే ఎందుకు వెళ్ళింది, ఎందుకు ఇలా జరిగింది అని పాపం బాగి ఆలోచిస్తూ తన ఇంటికి వెళ్ళిపోవాలని అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఆరు పాపని ఇంటి లోపలికి తీసుకొచ్చిన పిల్లలందరూ ఆరు పాపని కూర్చోపెట్టి తనకి భోజనం తినిపిస్తూ ఉంటారు. అదంతా చూస్తూ అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనోహరి చాలా జలస్గా ఫీల్ అవుతుంది. బుజ్జమ్మ, 5 ఏళ్ల నుండి మేము అసలు సంక్రాంతి జరుపుకున్నా జరుపుకోకపోయినా ఒకేలా ఉంది. ఈ ఇయర్ నువ్వు రాగానే సంక్రాంతిలో కొత్త వెలుగులు వచ్చాయి, మాకు చాలా హ్యాపీగా ఉంది బుజ్జమ్మ అని ఇంక పిల్లలందరూ పాపతో భోజనం తినిపిస్తూ ఉంటే పాప మాత్రం ప్లేట్లో ఉన్న భోజనాన్ని ఒక చిన్న ముద్దను తన చేతిలో తీసుకెళ్ళి అమర్ వైపు చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అమర్ షాక్గా పాప వైపు చూస్తూ ఉంటారు. ఇందాకటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను, అందరూ భోజనం చేస్తున్నారు, మీరు మాత్రం ఏదో బాధలో ఉన్నారు, భోజనం చేయండి అని తన చేత్తో అమర్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఆరు పాప. ఒక్కసారిగా అమర్కైతే తన చేతి స్పర్శ, తాను ప్రేమ చూపించే విధానం అవన్నీ బాగి అండ్ అరుంధతి ఇద్దరు గుర్తుకు వస్తూ ఉంటారు. అమర్ అలా పాప వైపు చూస్తూ ఉండిపోతాడు. పిల్లలు కూడా వాళ్ళ డాడ్ని అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా బాగి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఆ స్నేక్ని తీసుకొచ్చిన వాడు ఏడుస్తూ తన స్నేక్ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. జనాలందరూ గుమిగూడతారు. ఏమైందయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంటే, లేదు సార్, ప్రాణంగా పెంచుకున్న నా స్నేక్ చనిపోయింది సార్ అని ఏడుస్తూ ఉంటే ఇంకా బాగి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ స్నేక్ ఇక్కడ చనిపోతే నువ్వేడుస్తున్నావు,
ఇది నీదా అని అడుగుతుంది. అవును మేడం, ఒక మేడం డబ్బులిస్తే డబ్బులకు అత్యాశపడి నా స్నేక్ని లోపలికి పంపించాను, ఇది ఇప్పుడు చనిపోయింది మేడం అని ఏడుస్తూ ఉంటాడు. ఏంటి, డబ్బులిచ్చి స్నేక్ని లోపలికి తీసుకువెళ్ళమని చెప్పారా? ఏ ఇల్లు అని అడుగుతారు. అదిగోండి మేడం ఆ ఇల్లే అని అమర్ వాళ్ళ ఇల్లు చూపిస్తారు. ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది. నువ్వు, నీకు డబ్బులిచ్చింది ఎవరు అని అడుగుతారు. మనిషిని చూస్తే గుర్తుపడతాననేసరికి బాగి తన ఫోన్లో మనోహరి ఫోటో చూపిస్తుంది. తనేనా అని అడుగుతుంది. అవును మేడం, ఈవిడ నాకు డబ్బులు ఇచ్చింది అనేసరికి ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. అంటే మనోహరి కావాలనే స్నేక్ని ఇంటికి తీసుకొచ్చిందా? ఒకవేళ స్నేక్ ఎవరి కోసం తీసుకొచ్చింది? అంతమంది ఉన్నా వెతుక్కుంటూ అమ్మో వైపే స్నేక్ పరిగెత్తడం ఏంటి అని ఇంకా సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట బాగి. ఇంటికి వెళ్ళాక కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి సీక్వెన్షియల్గా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాగి. ఫస్ట్ ఒక డాగ్ అమ్ముని అటాక్ చేయడం, ఎవరు అమ్ముని బయటకు పంపించారంటే మనోహరినే. సెకండ్ టైం ఒక పెద్ద గరుడ తనపై అటాక్ చేయడం, అదే టైంలో మనోహరిని చూస్తే నవ్వుకుంటూ ఉండడం. మనోహరి ఇప్పుడు థర్డ్ టైం స్నేక్ని తీసుకురావడం. ఇదంతా ఆలోచించి సరస్వతి మేడం చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది బాగి. మే అమ్మా భాగమతి, నాకెందుకో ఇదంతా మనోహరి కుట్రనే అనిపిస్తుంది, మనోహరి కుట్ర వల్లే ఇదంతా జరిగిందనిపిస్తుంది అని ఇంకా సరస్వతి మేడం చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది బాగి. ఒకవేళ మనోహరి కావాలనే స్నేక్ని తీసుకొస్తే, కావాలనే నన్ను బయటికి పంపించడానికి మనోహరి కుట్ర చేసిందా? పంతులు గారు అబద్ధం ఎందుకు చెప్తారు? లేదు, నేను వెళ్ళి సిద్ధాంతి గారిని కలవాలి. పాప జాతకాన్ని ఆయన దగ్గరే కాదు ఇంకొక ఆయన దగ్గర చూపించాలి. అప్పుడు పాప జాతకంలో నిజంగా దోషం ఉందో లేదో నేను తెలుసుకోవాలి అని బాగా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా పిల్లలందరూ హ్యాపీగా సాటిస్ఫైడ్గా పాపతో ఎంజాయ్ చేసిన తర్వాత, హ్యాపీగా ఆడుకున్న తర్వాత, బుజ్జమ్మ ఈరోజు మాకు లైఫ్ లాంగ్ మెమరీ, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్వీట్ హోమ్ అని చెప్పి హ్యాపీగా తన్నైతే ప్రేస్ చేస్తూ ఉంటారు. సో ఆరు పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రాజుగారు ఆటోలో అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. సార్, పాపని తీసుకెళ్ళొచ్చా? ఇప్పటికే లేట్ అయింది సార్ అని అంటారు. అయ్యో రాజుగారు, నేనే డ్రాప్ చేద్దాం అనుకున్నాను, మీరు వచ్చారా అని అడుగుతారు. పర్లేదు సార్, పాప రామ్మ వెళ్దామని చెప్పి ఇంకా అలా పాపని రాజుగారు తీసుకువెళ్తారు. అమర్ పాప వైపు చూస్తూ ఉంటే పాప తిరిగి బాయ్ అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. బాగి ఆరు పాప పుట్టిన రోజు తేదీ జాతకం తీసుకొని ఇంకలా ఒక సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, స్వామి, నేనొకటి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నా పాప పుట్టిన టైం డేట్ మీకు ఇస్తున్నాను, ఒకసారి పాప జాతకం ఎలా ఉందో చూసి చెప్పండి అని అడుగుతుంది. ఇంకా స్వామీజీ చూడగానే, పాపది మహర్జాతకం అమ్మా, పాప అద్భుత శక్తులతో జన్మించింది, ఇలాంటి జాతకాన్ని నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు, పాప పుట్టిన ఊరికి పుట్టిన దేశానికి కూడా పేరు తీసుకొస్తుంది, శత్రు సంహారాన్ని సునాయాసంగా పూర్తి చేస్తుంది, పాప మహర్జాతకురాలు అని అంటారు. అవునా, పాపకి గండాల్లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. లేదమ్మా, పాపకి ఎలాంటి గండం లేదు అని అంటారు. ఒక్కసారిగా బాగి షాక్లో ఉండిపోతుంది. అంటే పాపకి ఎలాంటి గండం లేదా? మరి ఆ పంతులు గారు ఎందుకు నాకు అలా చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటే, ఏమ్మా బాగి, ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు సిద్ధాంతి గారు, నేను అన్నప్రాసన్న రోజు పంతులు గారితో మాట్లాడితే ఆయన పుట్టిన పాప వల్ల మా పెద్దమ్మాయి అమ్ముకి అమృతకి గండం ఉందని చెప్పారు, తన వల్ల పాప అనర్థాలను చూడాల్సి వస్తుందని చెప్పారు, అందుకే 2 వరుస ఘటనలు కూడా జరిగాయి, తర్వాత నేను పాపను తీసుకొని 7 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయాలని చెప్పారు అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారనమాట సిద్ధాంతి. లేదమ్మా, అతనెవరో కావాలనే నీకు అబద్ధం చెప్పారు, పాప జాతకంలో ఎలాంటి లోటులు లేవని చెప్పడంతో ఇంకా బాగీకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇదంతా ఆలోచించుకుంటే ఖచ్చితంగా మనోహరినే ఇదంతా చేసిందేమోనని ఇంకా మనోహరిపై కన్ఫామ్గా 100% తనే ఇదంతా చేసింది అని కన్ఫర్మ్ చేసుకొని ఇంకా అలా అతిపెద్ద నిజాన్ని, ఆరు పాప జాతకంలో ఎలాంటి దోషాలు లేవని, మనోహరినే ఇదంతా కావాలని ఆడుతున్న నాటకమని
తన కుటుంబం నుండి తన్ని దూరం చెయ్యాలనుకుందని అతి పెద్ద నిజం తెలుసుకొని ఇంకా అలా షాక్లో ఉండి కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.